అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ మహిళలు సమర్పించు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ప్రత్యేక కార్యక్రమంలో గంటి పద్మజ, వడలి శ్యామల, అంకెం లక్ష్మీమాధవి, చావలి రత్నకుమారి, అన్నం ధనలక్ష్మి, చింతలపాటి విజయలక్ష్మి, దశగి లక్ష్మి, గడ్డం సమత పాల్గొంటున్నారు. ముందుగా బతుకమ్మ పండుగ గురించిన వివరణ. భారతదేశంలో ఆది నుండి ఏదో ఒక రూపంలో శక్తి ఆరాధన జరుగుతూనే ఉంది. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని సమస్త ప్రాణికోటిలోనూ శక్తి రూపంలో ఉండే దేవిని స్తుతించింది మార్కండేయ పురాణం. వేదాలలో సైతం స్త్రీలను దేవతలుగా కొలిచేవారు. నేటికి గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ రూపమైన గ్రామ దేవతలను పూజించడం ఆనవాయితీ. హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ విజయదశమి. ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు ఈ పండుగ జరుపుకుంటాం. ఈ శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పూజిస్తారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగగా జరుపుకుంటారు. వనితల పండుగగా ప్రసిద్ధికెక్కిన బతుకమ్మ పండుగలో కొలువులందుకునే తల్లి మంగళగౌరి. కాకతీయుల నాటి కాకతమ్మయే బతుకమ్మ అయిందని చరిత్రకారులు చెబుతారు. తెలంగాణలో బతుకమ్మ పండుగపై కట్టిన జానపద గేయాలెన్నో ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ బతుకమ్మ పండుగ గురించిన కథలు చెబుతాయి. పూర్వం చోళ దేశాన్ని ధర్మాంగుడనే రాజు పరిపాలించేవాడు. అతని భార్య సత్యవతి 100 నోములు నోమి 100 మంది పుత్రులను కన్నది. వారంతా యుద్ధంలో శత్రువుల చేతిలో హతమవ్వగా ఆ దంపతులు శోకంతో లక్ష్మీదేవి కోసం కఠోర తపస్సు చేశారు. లక్ష్మీదేవి ప్రత్యక్షమై వారి కోరిక మేరకు వారి కుమార్తెగా జన్మించింది. లేకలేక పుట్టిన బిడ్డలకు, అనేక మంది చనిపోయిన తరువాత దక్కిన బిడ్డలకు బతుకమ్మ అని పేరు పెట్టడం ఇప్పటికీ ఆచారంగా కొనసాగుతోంది. మహాలయ అమావాస్య నుండి ఆశ్వయుజ శుద్ధ అష్టమి వరకు 9 రోజులు స్త్రీలు బతుకమ్మను కొలుస్తారు. అమావాస్య నాటి బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. ఒక పళ్ళెంలో గుమ్మడి లేక సొరకాయ తీగ ఆకులను పరిచి తంగేడు పూలను గద్దెగా ఏర్పరిచి చుట్టూ వరుసలుగా రంగురంగుల పూలను పేరుస్తారు. గడ్డి పువ్వు నుండి గులాబీ పువ్వు వరకు, తంగేడు నుండి గోరింట వరకు ఆ సమయంలో పూసే ప్రతి పువ్వు బతుకమ్మగా కొలువు తీరడానికి మేం సిద్ధం అన్నట్లుగా ఉంటాయి. బతుకమ్మను పేర్చిన తర్వాత వాటిపై గుమ్మడి పువ్వు పెట్టి పసుపుతో చేసిన గౌరమ్మనుంచుతారు. పెద్ద బతుకమ్మకు తోడు చిన్న బతుకమ్మను కూడా పేరుస్తారు. సాయంత్రం పూట బతుకమ్మను సమీపంలోని చెరువులో కానీ నదిలో కానీ విడిచిపెడతారు. చివరి రోజైన అష్టమి నాటి బతుకమ్మను చద్దుల బతుకమ్మ అంటారు. మహిళలు అందంగా చక్కని సృజనాత్మకతతో బతుకమ్మని పేర్చి ఊరేగింపుగా ఏటి ఒడ్డుకు చేరుకుంటారు. చిన్నారి పాపాయిల నుండి పండు ముత్తైదుల వరకు తమ శక్తి కొలది క్రొత్త బట్టలు నగలు ధరించి బతుకమ్మను చేతపెట్టుకుని ఊరేగింపుగా వెళ్తూ ఉంటే చూడడానికి 2 కళ్ళు చాలవు. ఏటి ఒడ్డున వెంపలి కొమ్మను పాతి చుట్టూ బతుకమ్మలను ఉంచుతారు. తరువాత చుట్టూ తిరుగుతూ చేతులతో తాళం తడుతూ బతుకమ్మ పాటలు పాడతారు. సద్దులతో నైవేద్యం పెట్టాక పసుపు గౌరమ్మను నీటిలో ఓలలాడించి పువ్వులను నీటిలో విడిచిపెడతారు. పసుపును తాళిబొట్టుకి ముఖానికి రాసుకుని తమకు సౌభాగ్యం ప్రసాదించాలని కోరుకుంటారు. ఆటపాటల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో బతుకమ్మ పండుగ ఒక ఉత్సవంలా జరిగి మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది. బతుకమ్మ అలంకరణలో తంగేడు పూలదే ప్రథమ స్థానం. తంగేడు పూలతో తరగనన్ని యోగాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. తంగేడు పూలు, ఆకులు, కాండం, వేరు అన్నింట్లో ఔషధ గుణాలున్నాయి. మన పూర్వీకులు, ప్రాచీన ఋషులు తమ పరిశోధనలో కనుగొన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధ్యాత్మికత పేరుతో మానవ జీవితంలో మమేకం చేసి సర్వమానవ కళ్యాణానికి పునాదులు వేశారు. ఔషధ గుణాలున్న పసుపు కుంకుమలు, ఆకులు, తంగేడు పూలు నీటిలో కలపడం వల్ల నీరు శుద్ధి అవుతుంది. రోగాలు ప్రబలకుండా ఉంటాయి. వ్యాధుల నుండి రక్షించి బతుకునిస్తుంది కనుక బతుకమ్మకు ఆ పేరు సార్థకమైంది. ప్లాస్టిక్ మయమైన నేటి ఆధునిక కాలంలో అక్కడక్కడ బతుకమ్మ అలంకరణలో ప్లాస్టిక్ పూలు దర్శనమిస్తున్నాయి. సహజమైన పూలైతే ఆరోగ్యానికి ఆరోగ్యం, పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళమవుతాం. బతుకమ్మ పాటలలో ఎన్నో పురాణ గాథలు, నీతి సూత్రాలు చోటు చేసుకున్నాయి. నాగరికత మోజులో నేటి బాలబాలికలు, యువతరం ఇటువంటి సాంప్రదాయ గీతాలను పాడడానికి ఉత్సాహం చూపడం లేదు. బడిలోనైనా గుడిలోనైనా హాయిగా పాడుకోగలిగే ఇలాంటి పాటలు విని నేర్చుకునేలా పెద్దలు పిల్లల్ని ప్రోత్సహించాలి.
మన పూర్వీకులు ఏర్పరిచిన ఆచారాలు సాంప్రదాయాలు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే, ఆధ్యాత్మికత మనలో నూతనోత్తేజాన్ని నింపుతుంది. జ్ఞాన సముపార్జనకు, మానసిక వికాసానికి ఇటువంటి పాటలు ఎంతగానో తోడ్పడతాయి. మనం ఏ పని మొదలుపెట్టినా, ఏ పూజ చేసినా ముందుగా తలుచుకునేది అవిఘ్నమస్తు అని ఆశీర్వదించే గణనాథునే. బతుకమ్మ సంబరాలు మొదలుపెట్టే ముందు పార్వతీ తనయుడైన వినాయకుణ్ణి ప్రార్థిస్తూ పాడే పాట. శ్రీ గణేశ్వర నిన్ను ఉయ్యాలో, చిత్తంబులో నిలిపి ఉయ్యాలో. శ్రీ గణేశ్వర నిన్ను ఉయ్యాలో, చిత్తంబులో నిలిపి ఉయ్యాలో. మల్లె పువ్వుల తోడ ఉయ్యాలో, మాదేవ నిన్ను గొలుతూ ఉయ్యాలో. శ్రీ గణేశ్వర నిన్ను ఉయ్యాలో, చిత్తంబులో నిలిపి ఉయ్యాలో. పొన్న పువ్వుల తోడ ఉయ్యాలో, పొగిడి పూజింతుము ఉయ్యాలో. శ్రీ గణేశ్వర నిన్ను ఉయ్యాలో, చిత్తంబులో నిలిపి ఉయ్యాలో. సంపెంగ పువ్వుల ఉయ్యాలో, ఇంపుగా పూజింతు ఉయ్యాలో. శ్రీ గణేశ్వర నిన్ను ఉయ్యాలో, ఇంపుగా పూజింతు ఉయ్యాలో. ఇంపుగా పూజింతు ఉయ్యాలో, ఇంపుగా పూజింతు ఉయ్యాలో. శరన్నవరాత్రుల్లో బతుకమ్మ అలంకరణ, పూజా విధానం గురించి చెప్పుకుంటూ వరంగల్, కరీంనగర్ ప్రాంతవాసులు పాడుకునే పాట. ప్రతి ఏటా ఆశ్రయుజ చందమామ, పాడ్యమి ఆదిగా చందమామ. నవరాత్రముల గొలిచి చందమామ, తరించిరందరూ చందమామ. ఈ రీతి మనుజులు చందమామ, ఇహలోక మందున చందమామ. పూజించినంతనే చందమామ, పాపాలు బాయును చందమామ. తంగేడు పూలతో చందమామ, బంగారు గద్దెపై చందమామ. తుమ్మి పూలతోను చందమామ, దూలాలు నిలిపియు చందమామ. కట్ల పువ్వులతోను చందమామ, చుట్టూ గద్దెలు వేసి చందమామ. గోరింట పూలతో చందమామ, గోడలెత్తించియు చందమామ. మందార పూలతో చందమామ, ముందు వాకిలి చేసి చందమామ. సంపెంగ పూలతో చందమామ, సోగడాలు వేసి చందమామ. దానిమ్మ పూలతో చందమామ, తోరణాలు గట్టి చందమామ. కాకర పూలతో చందమామ, గోపురాలు గట్టి చందమామ. పసుపుతో అందముగా చందమామ, గౌరమ్మను చేసి చందమామ. అలదిన కుంకుమ చందమామ, అక్షింతల తోడ చందమామ. స్తూపాగ్రమందున చందమామ, సుస్థిరంబుగనుంచి చందమామ. భక్తితో పూజించి చందమామ, నైవేద్యములు పెట్టి చందమామ. పిన్న పెద్దల తోడ చందమామ, పుణ్య స్త్రీలు కూడి చందమామ. వేడుకతో కొలచిన చందమామ, వెయ్యేళ్ళు వర్ధిల్లు చందమామ. ఈ పాట ఎవరైనా చందమామ పాడినా విన్నను చందమామ. ఆ తల్లి ఒసగును చందమామ, అష్టైశ్వర్యములు చందమామ. అష్టైశ్వర్యములు చందమామ, అష్టైశ్వర్యములు చందమామ. బతుకమ్మ పండుగను స్త్రీలు తమ పుట్టింట్లో జరుపుకోవడం ఆనవాయితీ. తమ తోబుట్టువును పుట్టింటికి తీసుకుని వెళ్లడానికి సోదరులు వచ్చిన సందర్భంలో ఆడపడుచులు తమ అత్తమామలను, బావగారిని, తోడుకోడల్ని, భర్తను అనుమతి కోరుతూ పాడే పాట ఇది. చిట్టు మెరిసి కోల్, గుండల్లో మెరిసి కోల్. గుండల్లో నీళ్ళన్నీ కోల్, కుంకుమాలాయే కోల్. కుంకుమ తోడించి కోల్, కుప్పాలేయించి కోల్. రాలిన కుంకుమ కోల్, రచ్చాలేయించి కోల్. మిగిలిన కుంకుమ కోల్, మిద్దెలేయించి కోల్. బిడ్డ మీద కూర్చున్నా కోల్, ఓ అత్తగారు కోల్. మాయన్నలొచ్చారు కోల్, మమ్మం పారమ్మ కోల్. నేనెరగా కోల్, మీ మామ నడుగు కోల్. రస
మీద కూర్చున్నా కోల్ ఓ మామగారు కోల్ మాయన్నలొచ్చారు కోల్ మమ్మం పారమ్మ కోల్ నేనెరగా కోల్ మీ బావా నడుగు కోల్ భారతం చదివేటి కోల్ ఓ బావా గారు కోల్ మాయన్నలొచ్చారు కోల్ మమ్మం పారమ్మ కోల్ నేనెరగా కోల్ మీ అక్క నడుగు కోల్ వంటలు చేసేటి కోల్ ఓ అక్క గారు కోల్ మాయన్నలొచ్చారు కోల్ మమ్మం పారమ్మ కోల్ నేనెరగా కోల్ నీ భర్త నడుగు కోల్ మోటల డోలేటి కోల్ మొగలి దేవరా కోల్ మాయన్నలొచ్చారు కోల్ మమ్మం పారమ్మ కోల్ పెట్టుకో సొమ్ములు కోల్ కట్టుకో పట్టు చీర కోల్ పోయిరా సుఖముగా కోల్ పుట్టినింటికి కోల్ పోయిరా సుఖముగా కోల్ పుట్టినింటికి కోల్ పోయిరా సుఖముగా కోల్ పుట్టినింటికి కోల్ పుట్టినింటికి కోల్ పుట్టినింటికి కోల్. బతుకమ్మను గునుగు, తంగేడు, రుద్రాక్ష, గుమ్మడి, కాకర, బీర, గోరింట, గన్నేరు, పొట్ల, బంతి, పట్నం బంతి వంటి పూలను గుండ్రంగా ఒక వరుస మీద మరొక వరుసతో రంగురంగులుగా పేరుస్తారు. ఇలా అలంకరిస్తూ మణుగూరు, కొత్తగూడెం ప్రాంతవాసులు పాడుకునే పాట. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే ఎంపలి పువ్వొప్పునే గౌరమ్మ ఎంపలి కాయొప్పునే ఎంపలి పువ్వులో ఎంపలి కాయలో ఆటా సిలుకలు రెండు పాటా సిలుకలు రెండు కలికి సిలుకలు రెండు కందుమ్మ గువ్వలు రాను పోనడుగులు రంగు తంగేడు పూలు తీరైన రుద్రాక్షలే గౌరమ్మ కారైన గోరింటలే తీరైన రుద్రాక్షలే గౌరమ్మ కారైన గోరింటలే ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే తంగేడు పువ్వులో తంగేడు కాయలో ఆటా సిలుకలు రెండు పాటా సిలుకలు రెండు కలికి సిలుకలు రెండు కందుమ్మ గువ్వలు రాను పోనడుగులు రంగు తంగేడు పూలు తీరైన రుద్రాక్షలే గౌరమ్మ కారైన గోరింటలే తీరైన రుద్రాక్షలే గౌరమ్మ కారైన గోరింటలే ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గోరింట పువ్వొప్పునే గౌరమ్మ గోరింట కాయొప్పునే గోరింట పువ్వులో గోరింట కాయలో ఆటా సిలుకలు రెండు పాటా సిలుకలు రెండు కలికి సిలుకలు రెండు కందుమ్మ గువ్వలు రాను పోనడుగులు రంగు తంగేడు పూలు తీరైన రుద్రాక్షలే గౌరమ్మ కారైన గోరింటలే తీరైన రుద్రాక్షలే గౌరమ్మ కారైన గోరింటలే ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే రుద్రాక్ష పువ్వొప్పునే గౌరమ్మ రుద్రాక్ష కాయొప్పునే రుద్రాక్ష పువ్వులో రుద్రాక్ష కాయలో ఆటా సిలుకలు రెండు పాటా సిలుకలు రెండు కలికి సిలుకలు రెండు కందుమ్మ గువ్వలు రాను పోనడుగులు రంగు తంగేడు పూలు తీరైన రుద్రాక్షలే గౌరమ్మ కారైన గోరింటలే తీరైన రుద్రాక్షలే గౌరమ్మ కారైన గోరింటలే ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ గుమ్మడి కాయొప్పునే గుమ్మడి పువ్వులో గుమ్మడి కాయలో ఆటా
సిలుకలు రెండు పాటా సిలుకలు రెండు కలికి సిలుకలు రెండు కందుమ్మ గువ్వలు రాను పోరడుగులు రంగు తంగేడు పూలు తీరైన రుద్రాక్షలే గౌరమ్మ కారైన గోరింటలే తీరైన రుద్రాక్షలే గౌరమ్మ కారైన గోరింటలే తీరైన రుద్రాక్షలే గౌరమ్మ కారైన గోరింటలే తీరైన రుద్రాక్షలే గౌరమ్మ కారైన గోరింటలే. తంగేడుకి బతుకమ్మకు విడదీయరాని బంధం ఉంది. మనకు దారి పొడుగునా బంగారు రంగు పూలతో కనువిందు చేసే తంగేడు లేనిదే బతుకమ్మ లేదు. బతుకమ్మే తంగేడు చెట్టుగా భూమిపై పుట్టిందని ఒక కథ బహుళ ప్రచారంలో ఉంది. పూర్వం లక్ష్మీదేవి భక్తురాలైన ఒక పల్లెపడుచు తన తల్లిదండ్రులను అన్నావదులను చూచి వద్దామని ఏటి అవతల ఒడ్డున ఉన్న పుట్టింటికి వెళ్తుంది. వారితో సాయంత్రం వరకు సరదాగా గడిపి ఇంటికి బయలుదేరుతుంది. ఏట్లోంచి నీళ్లు తీసుకుని రావాలని బిందె తీసుకుని వదిన కూడా బయలుదేరుతుంది. వదిన మరదళ్ళిద్దరూ ఏటి వరకు వెళ్లాక స్నానం చేద్దామని చీరలు గట్టు మీద పెట్టి నీళ్లలోకి దిగుతారు. చీకటి పడుతోందనే తొందరలో తన చీరలాగానే ఉన్న వదిన గారి చీర కట్టుకుంటుంది ఆ అమాయకపు ఆడపడుచు. ఇంతలో వదిన పైకి వచ్చి, నా చీర నువ్వు కట్టుకున్నావేమిటి అని గర్జిస్తుంది. రెండు చీరలు ఒకేలా ఉండటంతో నేను నా చీరను గుర్తించలేకపోయాను వదిన, నన్ను మన్నించు, ఇప్పుడే నీ చీర నీకు ఇచ్చేస్తానంటుంది. అయితే ఆ ఆడబిడ్డ మీదున్న ఈర్ష్య అసూయలతో అగ్గి మీద గుగ్గిలమైన ఆ వదిన గారు ఆమెను నీటిలోకి తోసివేస్తుంది. దాంతో ఊపిరందక ఆడబిడ్డ చనిపోతుంది. దాంతో కంగారు పడిన వదిన గారు విషయం తెలిస్తే భర్త అత్తమామలు తనను బతకనివ్వరని భయపడి ఆడబిడ్డను ఏటి ఒడ్డున గొయ్యి తీసి పాతిపెడుతుంది. పైకి ఏమీ తెలియనట్టు ఇంటికి తిరిగి వెళ్తుంది. అయితే ఎన్ని రోజులకి భార్య తిరిగి రాకపోవడంతో ఆ అమ్మాయి భర్త కంగారు పడుతుంటాడు. ఆ అమ్మాయి ఆత్మ తన భర్త బాధ చూడలేక అతనికి కలలో కనపడి జరిగిన విషయం అంతా చెప్తుంది. తన గురించి బాధపడవద్దని, తనను పాతిపెట్టిన చోటనే తంగేడు మొక్కగా పుడతానని, ప్రతి ఏటా ఆ రోజున పసుపు కుంకుమలతో తనను కలవమని, తంగేడు మొక్కలోనే తనను చూసుకోమని భర్తకు ధైర్యం చెప్తుంది. అలా తంగేడు మొక్క బతుకమ్మగా ప్రాచుర్యం పొందింది. సునాముఖిగా ఆయుర్వేద వైద్యంలో ప్రాశస్త్యం పొందిన తంగేడు అటు ఆధ్యాత్మిక పరంగానూ ఇటు శాస్త్రపరంగానూ ఖ్యాతి పొందింది. భారత రామాయణ గాథలు తరతరాలుగా జనుల హృదయాల్లో నిలిచిపోవడానికి జానపద గీతాలు ఎంతగానో తోడ్పడ్డాయి. జనకరాజు పుత్రిక సీతమ్మవారి స్వయంవర ఘట్టం వివరిస్తూ సాగే పాట. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో జనకు జనకు నింట్లో ఉయ్యాలో సాజనకు నింట్లో ఉయ్యాలో పుట్టింది ఆ సీత ఉయ్యాలో పుర్రు కోరింది ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పెళ్ళింది ఆ సీత ఉయ్యాలో పెండ్లి కోరింది ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో కట్ట నెరిచింది ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో చిన్నవారి తోడ ఉయ్యాలో ఆడ నెరిసింది ఉయ్యాలో పెద్ద పెద్ద బొమ్మరిల్లు ఉయ్యాలో కట్ట నెరిసింది ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పెద్దయ్య బిడ్డలతో ఉయ్యాలో ఆడ నెరిసింది ఉయ్యాలో లక్క కోలలతోటి ఉయ్యాలో దంచ నెరిసింది ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పిండియ ముండలతో ఉయ్యాలో చెరగా నెరిసింది ఉయ్యాలో పగిడియ జల్లెలతో ఉయ్యాలో పట్ట నెరిసింది ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో తూరుపు రాజులు ఉయ్యాలో సీత నడగా వచ్చి ఉయ్యాలో పిల్లిసిన వారికి ఉయ్యాలో సీతానిస్తామని ఉయ్యాలో విల్లు విలువలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పడమటి రాజులు ఉయ్యాలో సీత నడగా వచ్చి ఉయ్యాలో విల్లుసిన వారికి ఉయ్యాలో సీతానిస్తామని ఉయ్యాలో విల్లు విలువలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో దక్షిణం రాజులు ఉయ్యాలో సీత నడగా వచ్చి ఉయ్యాలో పిల్లిసిన వారికి ఉయ్యాలో సీతానిస్తామని ఉయ్యాలో విల్లు విలువలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉత్తరం రాజు
ఉయ్యాలో అంతట రాముడు ఉయ్యాలో పటపట విల్లిసే ఉయ్యాలో విల్లిసిన వెంటనే ఉయ్యాలో సీతను పెండాడే ఉయ్యాలో సీతను పెండాడే ఉయ్యాలో సీతను పెండాడే ఉయ్యాలో. మన సమాజంలో ఇంటి ఇల్లాలికి ఉన్న బాధ్యతలు ఇన్ని అన్నీ కావు. భార్యగా, తల్లిగా, కోడలిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ అందరినీ మెప్పించవలసి ఉంటుంది. స్త్రీ అత్తింట్లో ఎలా మెలగాలో సూచిస్తూ గౌరమ్మ బోధిస్తున్నట్లుగా సాగే పాట. ఆకాశమునందు వలలో అల్లరి మేఘములో వలలో మేఘముల నడుమా వలలో మేలైన కాంతి వలలో అందున గౌరమ్మ వలలో ఆనంద బొప్ప వలలో గౌరమ్మ వెనకాల వలలో గౌరీశుడు కలడు వలలో కొండ జంగామయ్య వలలో కొండందు మౌళి వలలో పులితోలును గట్టి వలలో పులికూన బట్టి వలలో వచ్చెను సతిగూడి వలలో సద్బోధ తెలుపా వలలో సతులారా మీరు వలలో సద్బోధ వినుడి వలలో దేశాభిమానంబు వలలో భద్రాల కమ్మాలు వలలో కులాభిమానంబు వలలో కాసుల దండాలు వలలో చుట్టాలపై ప్రీతి వలలో పట్ట గొలుసులు వలలో నాథునిపై ప్రేమ వలలో నడుముకు వడ్రాణం వలలో అత్తమామల సేవ వలలో అందెలు గజ్జెలు వలలో ఈ సొమ్ములు మీరు వలలో ఇంపుగా తలవండి వలలో ఈ సొమ్ముల సాటి వలలో ఏ సొమ్ములు లేవు వలలో ప్రతినిత్యము మీరు వలలో పరిశుభ్రత కొరకు వలలో స్నానము చేయండి వలలో స్వామిని తలవండి వలలో పరమాత్ముని గొలిచి వలలో ఫలములర్పించండి వలలో పూనికతో చేయ వలలో పుత్రులు కలిగేరు వలలో భక్తితో చేయ వలలో భాగ్యంబు కలుగు వలలో పతదైవంబాని వలలో భావించి పూజించి వలలో చదువులు శాస్త్రాలు వలలో చక్కగా నేర్వండి వలలో చదువులచే మీకు వలలో సద్గుణములు కలుగు వలలో పిల్లలకు మీరు వలలో విద్యలు నేర్పండి వలలో విద్యల చేవారు వలలో వృద్ధిని పొందేరు వలలో ఈ విధులను మీరు వలలో ఏమక చేయండి వలలో పురాణ దంపతులు వలలో బోధించూరిట్లు వలలో అని ఇట్లు తెలిపి వలలో అటు మాయమైరి వలలో మాయమైన దిక్కునా వలలో మల్లెలు మొల్లాలు వలలో మల్లెలు మొల్లాలు వలలో మంకెన పువ్వులు వలలో పూలన్నీ ఏరి వలలో విడికిట నింపి వలలో బతుకమ్మను పేర్చి వలలో బయటూరున పెట్టి వలలో అత్తవారింటున్న వలలో ఆడబిడ్డల పిలిచి వలలో ఆటలు ఆడిరి వలలో పాటలు పాడిరి వలలో ఆటపాటల చూసి వలలో ఆనందముంది వలలో గౌరమ్మ వరమిచ్చే వలలో కాంతాలందరికీ వలలో వరములు కొనిపోయి వలలో విగుణకు చూపించి వలలో మెప్పులు పొందిరి వలలో కొప్పుల కుప్పాలు వలలో జయ జయ గౌరమ్మ వలలో జయందు గౌరమ్మ వలలో జయ జయ శర్వాణి వలలో జగదీశారాణి వలలో జయ జయ గౌరమ్మ వలలో జయందు గౌరమ్మ వలలో జయ జయ శర్వాణి వలలో జగదీశారాణి వలలో జగదీశారాణి వలలో జగదీశారాణి వలలో. ఒకనాడు పార్వతీదేవిని పరమేశ్వరుడు నీవు నల్లగా ఉన్నావని పరిహాసం చేశాడట. దానితో కినుక వహించిన పార్వతి తపస్సు చేసి గౌరవర్ణాన్ని సాధించిందిట. అప్పటి నుంచి పార్వతీదేవి గౌరి అయినదట. ఆ గౌరియే బతుకమ్మ. పసుపు, కుంకుమ, గంధాక్షతలతో గౌరమ్మను పూజిస్తూ ఎంతో ఉత్సాహంగా మహిళలు పాడుకునే పాట.
పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల పెరిగిన గౌరమ్మ పసుపుల పుట్టిన గౌరమ్మ పసుపుల పెరిగిన గౌరమ్మ పసుపుల వసంత మాడేవా పసుపుల వసంత మాడేవా నీకే తిరుపతి మా ఇల్లు పొన్న గంటి తాళ్ళు పోకల గంటి వనములు పోకల గంటి వనములు వనముల చిలుకలు కొబ్బరి గొట్టే హై వనముల చిలుకలు కొబ్బరి గొట్టే వనమంతా తోడే గౌరమ్మ మేడంతా తోడే వనమంతా తోడే గౌరమ్మ మేడంతా తోడే కుంకుల పుట్టిన గౌరమ్మ కుంకుల పెరిగిన గౌరమ్మ కుంకుల పుట్టిన గౌరమ్మ కుంకుల పెరిగిన గౌరమ్మ కుంకుల వసంత మాడేవా కుంకుల వసంత మాడేవా నీకే తిరుపతి మా ఇల్లు పొన్న గంటి తాళ్ళు పోకల గంటి వనములు పోకల గంటి వనములు వనముల చిలుకలు కొబ్బరి గొట్టే హై వనముల చిలుకలు కొబ్బరి గొట్టే వనమంతా తోడే గౌరమ్మ మేడంతా తోడే వనమంతా తోడే గౌరమ్మ మేడంతా తోడే గంధంలో పుట్టిన గౌరమ్మ గంధంలో పెరిగిన గౌరమ్మ గంధంలో పుట్టిన గౌరమ్మ గంధంలో పెరిగిన గౌరమ్మ గంధంలో వసంత మాడేవా గంధంలో వసంత మాడేవా నీకే తిరుపతి మా ఇల్లు పొన్న గంటి తాళ్ళు పోగల గంటి వనములు పోగల గంటి వనములు వనముల చిలుకలు కొబ్బరి గొట్టే హై వనముల చిలుకలు కొబ్బరి గొట్టే వనమంతా తోడే గౌరమ్మ మేడంతా తోడే వనమంతా తోడే గౌరమ్మ మేడంతా తోడే ఇసుకల పుట్టిన గౌరమ్మ ఇసుకల పెరిగిన గౌరమ్మ ఇసుకల పుట్టిన గౌరమ్మ ఇసుకల పెరిగిన గౌరమ్మ ఇసుకల వసంత మాడేవా ఇసుకల వసంత మాడేవా నీకే తిరుపతి మా ఇల్లు పొన్న గంటి తాళ్ళు పోకల గంటి వనములు పోకల గంటి వనములు వనముల చిలుకలు కొబ్బరి గొట్టే హై వనముల చిలుకలు కొబ్బరి గొట్టే వనమంతా తోడే గౌరమ్మ మేడంతా తోడే వనమంతా తోడే గౌరమ్మ మేడంతా తోడే సద్దుల బతుకమ్మ నాడు సన్నవరి బియ్యంతో సద్దులు రకరకాలుగా తయారు చేసి నైవేద్యం పెడతారు. బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేశాక ఈ ప్రసాదాలు ఒకరికొకరు పంచుకుంటారు. ఇంటికి తిరిగి తీసుకువెళ్లరు. ఆ సందర్భంలో పాడే పాటలో మనము పాలు పంచుకుందాం. ఇటుగట్లటుగట్లు కోల్ నడుమా నలగట్లు కోల్ గట్లవి కావమ్మా కోల్ కనకసిరి మేడాలు కోల్ మేడలు కావమ్మా కోల్ మేలిమి శిఖరాలు కోల్ శిఖరాలు కావమ్మా కోల్ శ్రీరామ గుళ్ళు కోల్ శ్రీరామ గుళ్ళ దగ్గర కోల్ ఆరామ గుళ్ళు కోల్ ఆరామ గుళ్ళ దగ్గర కోల్ నందనవనము కోల్ నందనవనములో కోల్ నారింజ తోట కోల్ నారింజ తోటలో కోల్ మంచినీళ్ళ బావుండే కోల్ మంచినీళ్ళ బావికి కోల్ మల్లెపూల గిరక కోల్ నీలగిరి బొక్కేనా కోల్ నీలి చాంతాడు కోల్ ఫణిగిరి బొక్కేనా కోల్ పట్టు చాంతాడు కోల్ వరిచేలున్నాయి కోల్ వడ్లు భారంగా కోల్ కురిపించే గంగమ్మ కోల్ కుంభవర్షము కోల్ కుంభవర్షానికి కోల్ సన్నవరి పండే కోల్ సన్నవరి బియ్యము కోల్ స్వామికి నైవేద్యం కోల్ స్వామికి నైవేద్యం కోల్ స్వామికి నైవేద్యం కోల్. బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తూ ప్రతి సంవత్సరం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటాము. మళ్లీ రావమ్మా బతుకమ్మ మాకు అష్టైశ్వర్యములు ప్రసాదించు అని కోరుకుంటూ పాడే వీడ్కోలు పాట. ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో ఒక్కరికిస్తే ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడు ఉయ్యాలో ఎట్లొత్తు చెల్లెల ఉయ్యాలో ఏరడ్డ మాయే ఉయ్యాలో ఏడుకు ఎంపల్లె ఉయ్యాలో తలుపులడ్డ మాయే ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి వేచిల
ఉయ్యాలు ఉయ్యాలో వెండి చీల కింద ఉయ్యాలో వెలపత్తి చెట్టు ఉయ్యాలో వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో 7 విళ్ళ పత్తి ఉయ్యాలో 7 విళ్ళ పత్తి ఉయ్యాలో తక్కెడే పత్తి ఉయ్యాలో 7 గింజల పత్తి ఉయ్యాలో ఏళ్ళనే ఆ పత్తి ఉయ్యాలో ఆ పత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి పోతిరి ఉయ్యాలో పాల పాల పత్తి ఉయ్యాలో పావురాయి పత్తి ఉయ్యాలో పాల పాల పత్తి ఉయ్యాలో బంగారు పత్తి ఉయ్యాలో ముసలి వడికింది ఉయ్యాలో ముద్దుల పత్తి ఉయ్యాలో వయసుది వడికింది ఉయ్యాలో వన్నెల పత్తి ఉయ్యాలో చిన్నది వడికింది ఉయ్యాలో చిన్నెల పత్తి ఉయ్యాలో ఏసాలోళ్ళు వడికి ఉయ్యాలో నేసినారే చీర ఉయ్యాలో దిగేనే ఆ చీర ఉయ్యాలో దివిటిల మీద ఉయ్యాలో అన్నలో ఓయన్న ఉయ్యాలో అన్నలో పెద్దన్న ఉయ్యాలో ఏడాదికొకసారి ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో ఆడపిల్లనన్న ఉయ్యాలో నేను ఉన్న చూడు ఉయ్యాలో కలిగేనే పెద్దమ్మ ఉయ్యాలో కన్న తల్లున్నద ఉయ్యాలో ఏడంతరాలదే ఉయ్యాలో తీరైన బతుకమ్మ ఉయ్యాలో తీరైన బతుకమ్మ ఉయ్యాలో పువ్వులే తెచ్చిరి ఉయ్యాలో వారిద్దరస్తుర ఉయ్యాలో వీరిద్దరస్తుర ఉయ్యాలో సంవత్సరానికి ఉయ్యాలో ఒక్కసారే తల్లి ఉయ్యాలో తంగేడు పూలనే ఉయ్యాలో రాశిగా తెచ్చిరి ఉయ్యాలో మళ్ళీ రా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ రావమ్మ 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 ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ మహిళలు సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన కూర్పు శ్రీమతి గంటి పద్మజ. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతులు గంటి పద్మజ, వడలి శ్యామల, అంకెం లక్ష్మీ మాధవి, చావలి రత్నకుమారి, అన్నం ధనలక్ష్మి, చింతలపాటి విజయలక్ష్మి, దశగి లక్ష్మి, గడ్డం సమత. వ్యాఖ్యానం శ్రీమతి చింతలపాటి విజయలక్ష్మి.